ఇండియన్ ఈస్ గ్రేట్. ఏంటి జోక్ చేస్తున్నారా? జోకా సూర్య, జాక్ పాట్ కొట్టబోతున్నావు. అర్థం కాలేదు సార్. నాకు అర్థం కావట్లేదు. మేధావులందరూ జింజాలోనే పుడుతున్నారు. మరొకడొచ్చి మన గురించి చెప్పే వరకు మనం చచ్చు దత్తమ్మల్లానే ఉంటున్నాం. చాలా కన్ఫ్యూజ్గా ఉంది సార్, అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంచుమించు నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. నిన్న కాక మొన్న ఆస్కార్ అవార్డ్స్లో జింజా బావుటా ఎగరవేశాడు రెహమాన్. ఇప్పుడు ఒక తెలుగువాడు ప్రపంచ సైన్స్ చరిత్రలోనే తలమారిక కాబోతున్నాడు. అలాగా? ఎవరు సార్? ఏం చేశారు సార్? స్వైన్ ఫ్లూ ఫార్ములా కనుక్కున్నాడు. త్వరలో ఆ వ్యాధి సమూలంగా నాశనం కాబోతుంది. అలాగా? వాడు కనిపెట్టిన ఆ ఫార్ములాతో మన దశ కూడా మారే అవకాశం ఉంది తెలుసా? ఎలా? ఈ ఫార్ములాను వాడి దగ్గర కొట్టేసి పార్ట్నర్ ఆర్నాల్డ్కి ఇస్తానని మాటిచ్చాను. ఆ పని నువ్వే చెయ్యాలి. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఇదిగో, వాడికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది మన చేయి జారిపోకూడదు. కాసులతో లొంగతీస్తాము, కన్యలనే ప్రయోగిస్తాము. కార్యం చెడకూడదు. జాగ్రత్త. మన భవిష్యత్ అంతా దీనిలోనే ఉంది. బీ కేర్ఫుల్. చూడు, ఫార్ములానే కాదు, సైంటిస్ట్ కూడా మనకు కావాలి. ఓకే సార్. ఇతనేనా సైంటిస్ట్ నాగవర్మ? ఓకే. Hi Jersey, after completion of our degrees we came to India to prepare for our new organization structure. Yeah. One plan regarding this. Yeah. Are you having any suggestions, opinions regarding this? Please explain. Yeah, right now we are planning to start our new organization in India. It is very good idea. Hey, stop. This building is very nice, na? It is very suitable for our organization, I think. Very nice. And this place is very near to airport also. What I was saying is... Exactly, you are right. Your suggestion is always correct to me, Jersey. Thank you. Regarding this, tomorrow we will talk to this building owner for finalization. Sure. Okay? Okay. Hello sir, I'm Sangeeta. Actually, I'm freelance journalist. Okay. Swine flu మీద రీసెర్చ్ చేసి ఫార్ములా కనిపెట్టారు కదా. Can you please give me 5 minutes for interview? Just a minute. Hello. Yeah. Okay. I will be there within the 5 minutes. Okay? చెప్పండి. అదే సార్, మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము. బికాస్ స్వైన్ ఫ్లూ మీద రీసెర్చ్ చేసి మీరు కనిపెట్టిన ఫార్ములా చాలా సక్సెస్ అయ్యింది. దాని గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంది. అందుకోసం మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తే... I'm sorry, I have no time. Please give me 5 minutes only. Sir, please. సారీ అండి, యాక్చువల్గా నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. కావాలంటే నా కార్లో వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి. ప్లీజ్ కమ్ విత్ మీ. Okay, let's move, sir. యాక్చువల్లీ మీకు ఈ ఫార్ములా కనిపెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? స్వైన్ ఫ్లూ మెడిసిన్ ద్వారా చాలా మంది ప్రజలకి హెల్ప్ అవుతుందన్నదే నా ముఖ్య ఉద్దేశం. యాక్చువల్లీ నేను వరి పంట మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు వస్తున్న దిగుబడి కంటే 10 ఎక్కువ వచ్చే దిగుబడి కోసం నేను చేసే రీసెర్చ్ అన్నమాట. యాక్చువల్గా ఈ మధ్యలో స్వైన్ ఫ్లూ వచ్చి చాలా మంది చనిపోయారు. వాళ్ళని చూసి నా మనసు చెల్లించిపోయింది. అందుకే ఈ రీసెర్చ్ని పక్కన పెట్టి ముందు దీన్ని కనిపెడదామని ఈ రీసెర్చ్ని స్టార్ట్ చేశాను. మీకు ఎవరైనా హెల్ప్ చేశారా సార్? బై ది వే, నాకు మంచి టీం కూడా దొరికింది. మెడిసిన్ కనుక్కోవడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వాట్స్ దిస్? ఓ సారీ, ఇది మాత్రం ముట్టుకోవద్దు.
ఎందుకంటే ఇది నా లైఫ్. ఇందులోనే నా ఫార్ములా మొత్తం ఉంది. ఇది లేకపోతే నేను లేనట్టే. మొత్తం పాస్వర్డ్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.